హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. పాపం మన రిజర్వేషన్లు ఇస్తే వీళ్ళ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీల ఆగడాలు రోజు రోజుకి మరీ ఎక్కువైపోతున్నాయి. ఆధారం లేకుండా నేను ఏ మాట మాట్లాడను, అనుభవిస్తే కానీ ఏ మాట నేను బయటకి మాట్లాడను. నేను అవసరం పడి ఒక పల్లెటూరుకి వెళ్ళిన, అక్కడ ఉన్నటువంటి విలేజ్ కార్యదర్శితో నాకు ఒక పని ఉండే. ఆ కార్యదర్శి దగ్గరికి వెళ్ళి పని చెప్తే ఆయన అన్న మాట అంటే ఫోన్ కట్ చేసినా అనుకున్నాడు. నా ఫోన్లో రికార్డు ఉంది, టైం వచ్చినప్పుడు ఆ రికార్డు నేను బయట పెడతాను, ఖచ్చితంగా బయట పెడతాను. ఇప్పుడు బయట పెడితే ఆ బిడ్డ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఒక ఎస్సీ రిజర్వ్డ్ పోస్ట్ అది. నేను ఒక చిన్న పని మీద పోయినా, ఒక డెత్ సర్టిఫికేట్ కోసం అని చెప్పి ఆయన దగ్గరికి పోయినా. ఆయన మాట్లాడిన మాట ఏంటి అంటే, నేను ఫోన్ లైన్లోనే ఉన్నాను, కాల్ చేశాను, మేడం చెప్పండి అన్నాడు. తమ్ముడు కొంచెం అది మనం చెప్పినాను కదా మీకు, ఏమైంది రెడీయా అని అడిగిన. మేడం అంటే నేను ఇక్కడ లేను, పక్కన వేరే ఊర్లో ఉన్నాను, నేను రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ నుండి 45 minutes పడుతుంది మేడం, మీరు వెయిట్ చేయండి, అక్కడే వెయిట్ చేయండి, టైంపాస్ చేస్తూ వెయిట్ చేయండి అన్నాడు. లేదు తమ్ముడు, అంటే ఆఫీస్ ఓపెన్ ఉందా, నేను వెళ్ళి లోపలే కూర్చోవచ్చా అని అడిగాను. లేదండి, ఆఫీస్ ఓపెన్ లేదు, కీస్ నా దగ్గరనే ఉన్నాయి, నేను రావడానికి ఒక గంట పట్టవచ్చు, గంట వరకు మీరు వెయిట్ చేయండి అక్కడే అన్నాడు. సరే మరి నేను పక్కకి వెళ్ళి లంచ్ చేసి వస్తానయ్యా అని చెప్పిన. లేదు లేదు లేదు, మీరు లంచ్కి వెళ్తే పుసుక్కని నేను తొందర వచ్చినా అనుకోండి ఇబ్బంది అవుతుంది, నేను 10 నిమిషాల్లో రావచ్చు, పావు గంటలో రావచ్చు, గంట పట్టవచ్చు అన్నాడు. సరే పర్వాలేదు తమ్ముడు, నేను కార్లో వెయిట్ చేస్తాను అని చెప్పిన. ఆయన పక్కన ఎవరో ఉన్నట్టున్నారు, నేను కాల్ కట్ చేసినా అనుకొని ఆయన మాట ఏంది అంటే, వచ్చిందో రెడ్ ఆమె అవసరానికి ఆమె వచ్చింది, వెయిట్ చేస్తుంది, అరగంట వెయిట్ చేస్తుంది, గంట వెయిట్ చేస్తుంది, అవసరమైతే 2 గంటలైనా 3 గంటలైనా వెయిట్ చేస్తుంది, ఇప్పుడు ఆమె అవసరం కదా అట. చూడండి వాడి మదం ఎంత ఉందో, వాడికి ఎంత బలుపో. నేను ఈ మాట అంటే చాలా మంది కొల్లు మండుద్ది. ఒక కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి ఆయన, అది కూడా రిజర్వేషన్లో వచ్చింది. ఆయనకే ఇంత ఉంటే జనం వేసినటువంటి ఓట్లతో గెలిచి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డికి మక్కరున్నట్లో తప్పేముంది? ఈ మాట నేనంటే చాలా మంది కోపం వస్తుంది, అంటే ఓపెన్గా మాట్లాడితే కోపం వస్తుంది, నాకు అర్థమైంది. ఓపెన్గా మాట్లాడితే కోపం వస్తుంది అంటే ఎంతసేపు నటిస్తూ ఉండాలా? ఆయన దగ్గర సంతకం మనకు అవసరం కాబట్టి, వచ్చింది రెడ్డి కాబట్టి, ఆయన ఒక ఎస్సీ కాబట్టి అంతసేపు వెయిట్ చేయించాలట. ఏం కాదు, వెయిట్ చేస్తుంది, ఆమెకు అవసరం. నా ప్లేస్లో ఇంకో బీసీ బిడ్డను ఎస్సీ బిడ్డను పోతే ఆయన వెంటనే వచ్చేటోడు, అంటే ఆయనకు అక్కడ పని లేదు, కేవలం వీళ్ళని తిప్పించుకోవడానికి మాత్రమే టైంపాస్ చేస్తున్నాడు అక్కడ. నేను ఆ చెవులతో నేను విన్నా ఆయన నోట్లున్న మాట. ఇప్పుడు ఎప్పటినీ మిమ్మల్ని దూరం పెట్టడంలో తప్పేముంది? ఇక్కడ తప్పేవతే రేట్లేదా? నేను తమ్ముడు అని పిలిచిన, తమ్ముడు నాకు ఈ పని ఉంది రండి అని. గవర్నమెంట్ జీతం ఇస్తుంది, తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ఏమైనా జీతం స్పెషల్గా ఓన్లీ ఎస్సీ ఎస్టీల దగ్గర నుండి తీసుకొని ఇస్తుందా వీళ్ళకి? మేము గట్టిన పన్నులతో జీతాలు ఇవ్వట్లే. పోనీ నేనేమన్నా ఆయన ఆస్తిలో వాటా అడగడానికి పోయినా, వాళ్ళ ఇంట్లో లంచ్ అరేంజ్ చేయమని చెప్పడానికి పోయినా, ఆయన దగ్గర నుండి నీకు రాఖీ కట్ట అయ్యా నాకు 10 రూపాయలు పెట్టు అని చెప్పడానికి పోయినా, ఆయన డ్యూటీ ఆయన చేయమని చెప్పి అడిగిన. ఆయన చెప్పిన సమాధానం ఇది, అవసరమైతే నాకు లాస్ వచ్చినా పర్వాలేదు కానీ వాటితో వైరం వద్దనేసి కాంగు వచ్చేసాను. మళ్ళీ 2 days తర్వాత వెళ్ళి ఫోన్ చేసి ఈ టైంకి రండి అంటే, ఆయన రమ్మన్న టైంకి ఎగ్జాక్ట్గా నువ్వు ఉంటా అంటే వస్తా, లేదంటే లేదు అని వెళ్ళి పీక్స్లో ఇంకో అరగంటలో నాకు అది ఎమర్జెన్సీ అయితే ఆ టైంలో వెళ్ళి తెచ్చుకున్నా. 4 రోజులు 5 రోజులు తిప్పించుకున్నాడు. ఆయనకే అంతుంటే పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి రెడ్లు చూపించడంలో తప్పేముంది? అయినా అట్లా చూపించారు ఎవరు, నాకు తెలిసి ఎవరు చూపించారు. చూసిందే కదా మా రేవంత్ రెడ్డి అన్న. మాకు అన్యాయం చేసినా కూడా, రైట్లకు అన్యాయం చేసినా కూడా, ఇప్పటి వరకు మాకు కార్పొరేషన్ ఇవ్వకపోయినప్పటికీ, ఇప్పటి వరకు ఈబీసీ కమిటీ వేయకపోయినప్పటికీ, వీళ్ళకు మాత్రం, మిగతా వాళ్ళకి మాత్రం అన్ని రకాలుగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి అనే కదా. నేను రెడ్డిని కదా, బీసీలకు ఎందుకు ఇవ్వాలని ఆలోచించిండా? లేదు కదా. ఒక బీసీ ఆర్ఐ దగ్గరికి పోతే 4 గంటలు 5 గంటలు వెయిట్ చేస్తాడు నా ఫైల్ నాకు వెతికి ఇవ్వడానికి. ఆయన సంతకం కాదు, ఆయన పని కాదు, ఎంఆర్ఓ గారు చేసినటువంటి పనికి నా ఫైల్ నాకు తిరిగి ఇవ్వడం కోసం అని చెప్పి, సంతకం అయిపోయింది అన్ని ఇమ్మన్నారు ఇవ్వండి అని చెప్తే అది తిరిగి ఇవ్వడం కోసం అని చెప్పి ఒక ఆర్ఐ బీసీ తమ్ముడు, రెడ్ ఆమె కదా వెయిట్ చేస్తుంది అని. అంటే అర్థం చేసుకోండి. మొన్న నేను పెద్దపల్లి నుండి వస్తూ ఉంటే ఒక చిన్న యాక్సిడెంట్. నేను కామ్గా నా దారిలో నేను వస్తూ ఉన్నాను, ఒక ఎస్సీ బిడ్డ మంచిగా తాగేసి ఉన్నారు, వచ్చి కారుకి గుద్దిండు. నా కారు డ్యామేజ్ అయింది, ఆయన కారు డ్యామేజ్ అయ్యింది. ఆయన కారులో నుండి కనీసం డోర్ తీసి దిగట్లేదు, జస్ట్ గ్లాస్ మాత్రం దింపి చేపిస్తా
ఎంతైతే చేయించుకోండి, ఇదిగోండి నా ఫోన్ నెంబర్, అయిన తర్వాత ఫోన్పే నెంబర్ చెప్పు, నేను చేపిస్తా, ఫస్ట్ నువ్వు కార్ దిగి మాట్లాడతాను మీ అంటే దిగిడు. నిజంగా అప్పటి వరకు ఐరిసి అనే విషయం నాకు తెలియదు. దిగి దగ్గరకు వచ్చిండు, కనీసం ఏమైందని కూడా చూడాడు. మీరు తీసుకెళ్ళండి, షెడ్కి తీసుకెళ్ళండి, రిపేర్ చేయించుకొని డబ్బులు పంపిస్తా. ఇది పరిస్థితి. తీరా అయ్యింది, పోయినా కార్ చేయించుకున్నా, తమ్ముడు ఇంత అయ్యింది అని చెప్పినా అని మీ మాటలు నమ్మను, మెకానిక్తో మాట్లాడియండి అన్నాడు పోటుగారిలాగా. సరే అనేసి మెకానిక్తో మాట్లాడించిన తర్వాత ఏంది, నా దగ్గర అంత లేవు, నా దగ్గర ఇంత లేవు, నేను ఇవ్వలేను, నా దగ్గర డబ్బు లేవు, గంట, అరగంట, 2 గంటలు, 3 గంటలు అయిపోయింది. 3 రోజులు 4 రోజులు గడిచిపోయింది. గట్టిగా అడిగితే ఆయన మాట ఏంది, నేను ఒక దళిత బిడ్డను, మాదిగొండని చెప్పి నన్ను మీరు సతాయిస్తున్నారా, మాదిగొండని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారా అని. అంటే దళిత బిడ్డలు ఏమైనా చేయవచ్చా? ఏం చేసినా నడుస్తుందా? బీసీ బిడ్డలు ఏం చేసినా నడుస్తుందా? మా దారిలో మేము పోతూ ఉంటే మీరు వచ్చి తగిలినా కూడా దానికి బాధ్యత మేమే వహించాలా? కులం కార్డు ఎందుకు వస్తుంది ఇక్కడ? ప్రతిదానికి కులం కార్డా? ఒక ఆర్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంతసేపు వెయిట్ చేయాలా? అయ్యా ఏంది అసలు, నాకు పని ఉంది అంటే మాకు పని లేదా, నేను బీసీ బిడ్డనని చెప్పి నువ్వు రాగానే పని చేసి పెట్టాలా అంటాడు. ఒక కార్యదర్శి దగ్గరికి పోతే ఏం మమ్మల్ని ఇబ్బంది పెడతలేరా, ఆమె వచ్చి వెయిట్ చేయ, ఏం మమ్మల్ని ఇబ్బంది పెడతలేరా, వెయిట్ చేయని, ఆమె వెయిట్ చేస్తే ఏమవుతుంది అంటారు. ఇట్లా ప్రతి దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీలు అనుకుంటూ ఎంత సతాయిస్తున్నారు అంటే, ఇదివరకు అట్లా లేకుంటే ఈ మధ్య కాలంలో కేవలం ఈ యూత్ మాత్రమే మరీ రౌడీలాగా గూండాలాగా తయారవుతున్నారు. ఇంత బల్పు, ఇంత మదం ఉన్న మీకు రిజర్వేషన్లు ఎందుకయ్యా నాకు అర్థం కాదు. అంటే మేము కట్టే పనులతో మీకు రిజర్వేషన్లు కావాలి, మళ్ళీ ఒంటి నిండా కొవ్వు. చేసేదంతా మీరు చేసి రెడ్డి నాయకులు మమ్మల్ని సతాయిస్తున్నారు, రెడ్డి ఎమ్మెల్యేలు సతాయిస్తున్నారు, రెడ్డి సర్పంచులు సతాయిస్తున్నారు, రెడ్డి సీఎం కాబట్టి మమ్మల్ని సరిగా చూసుకోవట్లేదు, ఇలాంటి మాటలు. నిజంగా మీకున్నంత షార్ట్ టెంపరు, మీకున్నంత మదము, మీకున్నంత ఫక్కరు, మీకున్న ఈ బలుపు గనక సీఎం రేవంత్ రెడ్డి గారికో, ఎంపీలకో, ఎమ్మెల్యేలకో ఉంటే మిమ్మల్ని దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు. ఈరోజు మీ బతుకులు ఇట్లా ఉండేటి కాదు. ఎంత మంచిగా కలుపుకుపోయినా కూడా మార్నింగ్ తినతంత, ఈరోజు మార్నింగ్ కూడా మాట్లాడినాను నా కారు యాక్సిడెంట్ చేసినందుకు. తమ్ముడు తమ్ముడు అని మాట్లాడితే నేను దళిత బిడ్డనని చెప్పి హేళన చేస్తున్నారా? తమ్ముడు అంటే కూడా తప్పేనా? మరి ఏమంటారు, సార్ అంటారా, అయ్యా బాంచన్ అంటారా? తమ్ముడు చెప్పండి అన్న పదం కూడా తప్పేనా? దళిత బిడ్డ పేరు ఎందుకు వస్తుంది అక్కడ? బీసీ బిడ్డల పేర్లు ఎందుకు వస్తున్నాయి అక్కడ? అంటే కులం కార్డు వాడుకొని మీరు ఏదో బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు? ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు? మీరు వేస్తే ఎవడు భయపడేది ఇక్కడ? అలాంటి అరాచకాలు తగ్గాలి అంటే, మీరు ఈ కులం కార్డు కంప్లీట్ గా వాడకుండా ఉండాలి అంటే, ఇలాంటి అరాచకాలు తగ్గాలి అన్నా, ఈ కులం కార్డులని వాడకుండా ఉండాలన్నా, ఎదుటిలను బ్లాక్మెయిల్ చేయకుండా ఉండాలన్నా, మీ పిల్లలు చదువుకొని బాగుపడాలన్నా ఖచ్చితంగా రిజర్వేషన్లు తీసేయాలి. ఈ రిజర్వేషన్లు ఉంటేనే కులాలు వస్తున్నాయి. అదే రిజర్వేషన్లు లేవనుకోండి, నేను దళితుడిని అని చెప్పి ఆ కార్డు వాడరు, నేను బీసీని అని చెప్పి ఈ కార్డు వాడరు. ఎవరి పని అడి చేసుకుంటారు, ఎవరి బీసీలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎట్లు ఉన్నట్టు చిన్న చిన్న వాటికి పెద్ద స్థాయిలో ఎట్లాగూ లేరు. ఎందుకంటే మీకు పోటీపడి గెలిచేంత సీన్ లేదు, పోటీపడి ఉద్యోగాలు సాధించేంత చిత్రము లేదు. చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉంటారు. అక్కడికి వెళ్తే కూడా రెడ్లు 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 అని చెప్పి వాళ్ళని క్యూలో నుంచోబెడతారు. వాడు మాట్లాడుతుంటే నాకైతే కోసి కారం పెట్టాలనిపించింది. వచ్చింది రెడ్డమ్మ, ఏం కాదు, వెయిట్ చేస్తుంది, 1 గంట వెయిట్ చేస్తే ఏమవుతుంది, ఏం కాదు, ఆమెనే వెయిట్ చేస్తుంది. బలుపా, ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఆయనకు ఉద్యోగం ఎక్కడి నుండి వచ్చింది? నేను ఆర్ఐ ఎట్లా అయింది, ఆయన కార్యదర్శి ఎట్లా అయ్యిండ్రు? పోటీ పడి అయ్యిండ్రా? రిజర్వేషన్లలో కాదా? ఆ రిజర్వేషన్లు ఎక్కడి నుండి వచ్చినాయి? ఆ రిజర్వేషన్లు ఎక్కడి నుండి వచ్చినాయి వీళ్ళకు? అంటే రెడ్లు ఇచ్చినాయి కాదా? అంటే మా సొమ్ము తినాలా? అంటే ఓసీలు ఇచ్చినాయి కాదా? మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు అందరూ కట్టిన పన్ను కాదా? కేవలం ఎస్సీల పనితో ఆయన బతుకుతుండా? కేవలం బీసీల పనితో ఈయన బతుకుతుండా? ఇదంతా చూసిన తర్వాత అనిపించింది నాకు, కేవలం ఈ వారంలో జరిగినటువంటి ఈ 3 ఇన్సిడెంట్ల వల్ల నిజంగానే రాజకీయ నాయకులు చేసేదే రైట్ అనిపించింది. ఎవరిని ఎక్కడ పెట్టాలో వాళ్ళని అక్కడ పెడుతున్నారు. మిమ్మల్ని తమ్ముడు 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 అని చెప్పి నెత్తలెక్కించుకుంటే మమ్మల్ని అధపాతాలని దొక్కేస్తున్నారు. నేను కామెంట్లు పెడుతున్నాడు ఒక్కొక్కడు. ఈ మధ్యకాలంలో రెగ్యులర్ గా వచ్చిన ఇంకో కామెంట్ ఏంటి అంటే, అక్క మొన్న ఈశ్వరాచారి చనిపోయింది కదా, ఇక్కడ ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, పాపం మా కుటుంబానికి 10 లక్షలు దానం చేయొచ్చు కదా అక్క, నీలో మదర్ తెరిసా కనిపిస్తుంది అక్క, ఇక్కడ మస్తు మాటలు మాట్లాడుతున్నావు కానీ ఇంకా ఈశ్వరాచారి కుటుంబానికి 10 లక్షలు దానం చేయొచ్చు కదక్క, 10 లక్షలు సహాయం చేయొచ్చు కదక్క, నీ సానుభూతి ఎందుకు లక్షలు కావాలి అని. అయ్యా బాబు తమ్మి, ఈశ్వరాచారి చావుకు కారణం ఎవరయ్యా? బతికే ఉన్నాడు కదా. ఈశ్వరాచారి చనిపోయిండే కానీ చంపేసిన వాడైతే బతికే ఉన్నాడు కదా. నువ్వు ఇంత ధైర్యశాలివి, ధీరుడివి, శూరుడివి అయితే చక్కగా పోయి అక్కడ అడగొచ్చు కదా, ఎవడైతే చంపిండో వాడిని అడగొచ్చు కదా. అంటే మీ స్వార్థానికి మీరు చంపుతా పోతే రెడ్లంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నారా, రెడ్లంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా?
చనిపోయింది ఎవరు, చంపింది ఎవరు? చంపినోడిని కదా మీరు అడగాలి. దమ్ము ధైర్యం ఉంటే మన ఆఫీస్కి వెళ్ళి నీ వల్లనే చనిపోయిండు, అంత క్లియర్గా ఆయన వైఫ్ చెప్తుంది, నీ వల్లనే చనిపోయిండు, నువ్వే కదా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబానికి ఇల్లు కట్టి ఈశ్వరాచార్యకు తమ్ముడు ఉన్నాడు, ఆయనకు ఉద్యోగం ఇయ్యి, లేదంటే ఆయన వైఫ్కు ఉద్యోగం ఇయ్యి, పిల్లలకి స్కూల్లో ఫ్రీగా చదువు చెప్పి ఆ కుటుంబానికి 50 లక్షలు ఇయ్యి అని ఎందుకు అడగట్లేదు మీరు? ఏం పుట్టింది మల్లయ్య పటేల్కి? బాగానే ఉంది కదా, ఆయన మాట ద్వారానే కదా వీళ్ళు చనిపోయింది, ఆయన వీడియో పోస్ట్ చేయడం వల్లనే కదా, ఆయన వీళ్ళ కుటుంబ పరువు తీయడం వల్లనే కదా చనిపోయిండు, ఆయన వీళ్ళ కుటుంబ పరువు తీయడం వల్లనే కదా అబ్బాయి చనిపోయిండు. దీనికి కారణం ఎవరు? మల్లయ్య పటేల్, అది అందరికీ తెలుసు. అప్పుడు మీరు ఏం చేయాలా? వెళ్ళి అయినని కదా అడగాలి. లతక్క నువ్వు మదర్ తెరిసావక్క, నువ్వు అదక్క, నువ్వు ఇదక్క అని చెప్పి హీలన చేయంగానే, ఎటకర కామెంట్లు పెట్టంగానే పోటుగాళ్ళము తోపులం అయిపోతాం అనుకుంటున్నారా? ఎవరు చెప్పినయ్యా మదర్ తెరిసానని? నేనేమైనా బోర్డు రాసుకున్నానా? ఇక్కడ నేను రాసి పెట్టుకున్నానని మదర్ తెరిసానని? కష్టపడి చదువుకోవడం రాదు, కష్టపడి పనులు చేసుకోవడం రాదు, ఎంతసేపు రిజర్వేషన్లు 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 అని చెప్పి దేశం మీద పడి అడుక్కు తినాలి. ఇంకా సిగ్గు శరం లేకుండా ఎటకరపు కామెంట్లట, కామెడీలట, హా 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 అని స్మైల్ దారిలా. మీ కామెంట్లు మీరు చదువుకుంటున్నారా అయ్యా ఒకసారి? వచ్చిందయ్యా రెడ్డక్క ఆట. అవునయ్యా నేను రెడ్డక్కనే, నీకు తెలుసో లేదు, నేను పుట్టింది రెడ్డినే, మా నాన్న రెడ్డినే, నా ముగ్గురు రెడ్డినే, సో ఆటోమేటిక్గా నేను రెడ్డినే కదా. మీరు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు కదా, దానికి ఎటకారం అవసరం లేదు కదా. నేనేం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరిగి కులం కాటలు పట్టుకొని రావట్లేదు కదా. నాకు ఈ రిజర్వేషన్లు ఇయ్యండి అయ్యా బాధ్యత, నాకు ఆ రిజర్వేషన్లు ఇయ్యండి, మేము అడుగున పడిపోయినాము, మాకు అతి గతి లేదు అని చెప్పి నేనేం అడుగు తినట్లేదు కదా. అంత షార్ట్ టెంపర్ ఎందుకు అక్క? ఉంటుందయ్యా, ఆటోమేటిక్గా ఉంటుంది కదా, ఎందుకు ఉండదు? ఈమె మాటల్లో రెడ్డి అహంకారం కనిపిస్తుంది అట. ఏడా కనిపించింది అయ్యా నీకు రెడ్డి అహంకారం? ఎక్కడ కనిపించింది రెడ్డి అహంకారం? ఓహో తమ్ముడు 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 అని రెస్పెక్ట్ ఇస్తున్నా కాబట్టి ఈ వింతేలే, మేము ఎన్నన్నా కూడా ఇట్లే మాట్లాడుతుంది అనుకుంటున్నారా? తొక్కి పెట్టి నాగా తీస్తా ఒక్కొక్కరిది పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే. రెడ్డి అహంకారం అంటావా? ఉంటుంది, అది బైబర్త్ ఉంటుంది, నా బ్లడ్లోనే ఉంది కదా. నేను ఈ దగ్గరకు వచ్చి ఏ రోజన్నా నేను ఏ సీఎం దగ్గరకు పిఎం దగ్గరకు పోయి మాకు ఇది ఫ్రీగా కావాలి, మాకు ఉచితంగా కావాలి, నేను అట్టడుగుండున్నా, నాకు గతి లేదు, నేను పని చేసుకోలేను, నాకు అన్నంకరా నాకు కాలంకరా అని రిజర్వేషన్ల కోసం పోయినప్పుడు, నేను ఈ కులం కార్డు వాడుకున్నప్పుడు నేను సిగ్గుపడాలా, నేను భయపడాలా? నాకేం భయం అయ్యా? ఎవరున్నా ఎవరు లేకపోయినా, సీఎం ఎవరున్నా పిఎం ఎవరున్నా కూడా నా పని నేను చేసుకుంటా, నా సంపాదన నేను సంపాదించుకుంటా, నేను తినే ప్రతి బియ్యపు గింజ నేను సంపాదించుకొని తింటున్నా. నేను ఎందుకు భయపడాలి? నేను ఎవరికి భయపడాలా? దేనికోసం భయపడాలా? నేను కులం కార్డులు వాడుకునే మీరు భయపడాలి, మీ రాజకీయ భవిష్యత్తు కోసం అని చెప్పి కుటుంబాలను బలి చేస్తున్నటువంటి మీరు భయపడాలి. నేను ఎందుకు భయపడాలా? నాకెందుకు? నాకు భయం ఎందుకు? దేనికి భయపడాలి? నేను 10 రూపాయలు పెట్టి కామెంట్ పెట్టండి, ఒక కామెంట్ పెట్టాలంటే 10 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఎవడని ఇక్కడికి వచ్చి కామెంట్ పెడతాడా? మీకు అంత సీన్లు లేవు. పుక్కిట్లో వచ్చే నెట్టు పుక్కిట్ల కామెంట్లు పెట్టచ్చు, పెడితే అయిపోతుంది, దాన్ని టింగా 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 రాసుకుంటూ పోతే అయిపోతుంది. మీకు వేరే పనేం ఉంది? వేరే పనేం లేదు కదా, ఇదే పని కదా. మంచి చెప్పే వాళ్ళ దగ్గరికి పోయి అడ్డమైన కామెంట్లు పెట్టాలి, పోటుగాలు అయిపోతారు. అప్పుడు నేను మదర్ తెరిసానో కాదో తర్వాత కానీ నిన్ను చూస్తేనైతే అడుగు తిరగటంలానే అనిపిస్తుంది తమ్మి నాకు. పని చేసుకో, నీ పన్ను చేసుకో, రిజర్వేషన్ల మీద ఆధారపడి బతకకు, కులం కార్డు వాడుకోకు, అప్పుడు నువ్వే పోటుగానివి కదా. అప్పుడు నువ్వెవరికి భయపడాల్సిన పని లేదు కదా. నీ ఓటు నువ్వు వేసుకో. లాస్ట్ ఆఫ్టర్ ఓటు వేయాలంటే కూడా 2000 3000 ఇస్తారు తప్ప ఓటు వేయరు. మీరు వచ్చి కనీతులు చెప్తున్నారా? ఎందుకు దానం చేస్తారయ్యా? రెడ్ల ఈశ్వరాచార్య కుటుంబానికి ఎంతమంది దానం చేసిండ్రు అని అడుగుతున్నారు. రెడ్లు ఎందుకు దానం చేస్తారు? రెడ్ల కోసం చచ్చిపోయింది ఆయన. కొన్ని రెడ్డిళ్ళకి వస్తే రెడ్లు ఏమన్నా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెట్టుకున్నారా? రెడ్ల అవమానం చేస్తే చచ్చిపోయిందా? ఒకసారి చరిత్రలో తెలుసుకోండి. రెడ్లు దానం చేస్తారు, కానీ కుడి చేతితో చేసేది ఎడం చేయికి తెలియకుండా చేస్తారు. దానే గుప్త దానం అంటారు. ఇట్లా అడ్వర్టైజ్మెంట్లు చేసుకునే దాన్ని దానం అనరు, బిజినెస్ అంటారు. ఆ బిజినెస్ చేసి ఆ కుటుంబాన్ని నాశనం చేసినటువంటి ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో, ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చినటువంటి ఆ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి గల్లా పట్టుకొని అడుగు, మీరు పోటుగాళ్ళు, మీరు తోపులు తురుములు అయితే ఆడబిడ్డకి న్యాయం చేయండి, తనని కోల్పోయినటువంటి ఆ చిన్న చిన్న పిల్లలకి న్యాయం చేయండి. అది చేత కాదు. ఇక్కడికి వచ్చి అడ్డమైన పొడిగైన కామెంట్లు, రెడ్ల రాజ్యం అయిపోయింది, నెక్స్ట్ రెడ్లకు చిప్పకూడేనట. ఎవర్రా బాయ్ మీరెవర్రా రెడ్లకు చిప్పకూడని మాట్లాడడానికి? ఏం తెలుసు మీకు రెడ్లకు వచ్చి? అంటే మీరు పెడితే మేము తినాం ఇన్ని రోజులు, ఇప్పుడు మీరు పెట్టకపోతే మేము చిప్పకూడ తింటామా? ఏం నాలెడ్జ్ అయ్యా. ఇంత జరిగినప్పటికీ ఆ ఊర్లలో రిజల్ట్స్ చూసిండ్రా? ఎక్కడ రెడ్డి పోటీ చేస్తే అక్కడ గెలిచిండు. ఓడిపోయిన వాళ్ళు చాలా రేరు. ఎవడో ఎదవా వాడు, అంటే వాడు పర్సనల్గా కరెక్ట్ లేకపోతే జనాలను ఆదుకోనోడు మాత్రమే ఓడిపోయాడు. ఎక్కడ చూసినా రెడ్డి గెలిచిండు. ఎందుకు గెలిపిస్తున్నారు మీ వాళ్ళు? అంటే రెడ్లు అంటే పెట్టే వాళ్ళు, అడుక్కునే వాళ్ళు కాదు.
రెడ్లు అంటే నలుగురికి మంచి చేసేవాళ్ళు, నలుగురి మంచిని కోరుకునేవాళ్ళు, నలుగురికి దానం చేసేవాళ్ళు, అందుకని గెలిపించుకొస్తున్నారు. మీరు ఇక్కడ అతిగతి లేని వాళ్ళందరూ వచ్చి మైకులు బద్దలు కొట్టేట అరవంగానే అయిపోయిందా? కనీసం కామెంట్ పెట్టేటప్పుడు సిగ్గు శరం కొంచెమన్నా ఉండాలి. అక్క అంటున్నారు, మళ్ళీ దాంట్లో పిచ్చి కామెంట్లు, ఎటకారపు కామెంట్లు. పిచ్చి కామెంట్లు అంటే పిచ్చి కామెంట్లు కూడా కాదు, ఎటకారపు కామెంట్లు. రెడ్లకు తోకలు ఎందుకు అని. అవు బరాబర్ ఉంటాయి, రెడ్లకు తోకలు ఎందుకు ఉండవు? మేమేమన్నా మా తోకలు పాడుకొని రిజర్వేషన్లు తెచ్చుకుంటున్నామా? మేము రెడ్లం అనగానే మాకు ఏమైనా ఫ్రీకి ఇస్తున్నారా? కాలేజీలో సీట్లు ఇస్తారా? ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారా? మా తిండి మేము తింటున్నప్పుడు ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా, ఎందుకు పెట్టుకోవద్దు తోకలు? వాటిని తోకలని ఎందుకు అనుకుంటున్నారు? మీ పేర్ల చివరి ఉన్నాయి తోకలు. మీరు తినేది గవర్నమెంట్ సొమ్ము, పాడేది మాత్రం ఈ పాట. మీ పేర్ల చివరి ఉన్నాయి తోకలు, మా పేర్ల చివరి ఉన్నాయి తోకలు కాదు. మా పేర్ల చివరి ఉంది మా బ్రాండ్, అంతే. దానికి ఆ వర్త అట్లే ఉంటుంది ఎన్ని రోజులు ఉన్నా కూడా. అటు గవర్నమెంట్ సొమ్ము తినుకుంటూ, అటు రిజర్వేషన్లు పుక్కిట్లు వచ్చినాయి తినుకుంటూ, అట్రాసిటీలు అవి ఇవి అని చెప్పి మేము తక్కువ కులం అని, మాకు రిజర్వేషన్లు కావాలని, మాకు తినడానికి తిండికి లేదని, మాకు ఇంత శాతం అని అంత శాతం అని మీ పేర్ల చివరి ఉన్నాయే. అడుగు తినే మీ పేర్ల చివరి ఉన్న వాటిని తోకలు అంటారు. ఎందుకంటే వాటికి అంత వాల్యూ లేదు. వాటి వాల్యూని మీరే తగ్గిస్తున్నారు. వాల్యూ లేదు అంటే నేనేదో మీ కులాలకి వాల్యూ లేదు అనట్లేదు, మిమ్మల్ని ఎక్కడ కించపరచట్లేదు. దానికి వాల్యూ లేకుండా చేసుకుంటుంది మీరే. పేరు చివరి తోక పెట్టుకుంటారు, కులం కార్డు వాడుకుంటారు, రిజర్వేషన్లు తింటారు, మళ్ళీ పక్కల మీద పడి ఏడుస్తారు. మారండి, ఇప్పటికైనా మారండి. తమ్మి, నీకు నిజంగా అంతగానం ఈశ్వరాచారి కుటుంబం పైన అంత ప్రేమ ఉంటే ఇమ్మీడియట్ గా పోయి ఈశ్వరాచారి తమ్ముడు చావుకు కారణం ఎవరో కనుక్కొని వాడి గల్లా పట్టుకొని లాక్కొని పోయి ఆ కుటుంబానికి న్యాయం చేయించు. అప్పుడు వచ్చి పెట్టు, అక్క నేను ఈ పని చేసిన, నేను న్యాయం చేయించిన, నా వల్ల ఈశ్వరాచారి కుటుంబం బాగుపడింది, ఆ పిల్లల బతుకులు బాగుపడ్డాయి, వాళ్ళకు ఉండడానికి ఒక గూడు ఉంది, పాపం ఇంటికి కిరాయి కట్టుకోలేకపోతుందట ఆడపిల్ల, వాళ్ళకు ఉండడానికి ఒక గూడు ఉంది, వాని మెడలు ఎదుకొట్టి నేను హెల్ప్ చేయించినక్క అని చెప్పి ఇక్కడికి వచ్చి కామెంట్ పెట్టు. అప్పుడు నా తమ్ముడు గ్రేట్ అని ఒప్పుకుంటా. నేను మదర్ తెరిస్తా కాదు, నువ్వు గాంధీ మహాత్ముడు అని చెప్పి 2 చేతులు ఎత్తి దండం పెడతా. అప్పుడు నేను మదర్ తెరిస్తా కాదు, నువ్వు మరో అంబేద్కర్ అని చెప్పి 2 చేతులు ఎత్తి దండం పెడతా. అర్థమైంది అనుకుంటా. ఓహో, మీ బండారాలు బయటపడి అని భయపడుతున్నారా? రెడ్డమ్మా అనువాడు, నీ పేరు చివర తోకెందుకమ్మా అనువాడు, నీ పేరు చివర తోకెందుకమ్మా అని పెట్టినోడు వాడి పేరు చివర గౌడని పెట్టుకున్నాడు. అంటే వాడి పేరు చివర ఉంది తోక కాదు, నా పేరు చివర ఉంది మాత్రం తోక. ఊరుకుంటూ ఉంటే నిజంగా ఎట్లా తయారవుతున్నారు అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, మిమ్మల్ని చూసిన తర్వాత మేమందరం బడతలు పడితే మీరు వెనక్కి తిరిగి ఉరుకుతారు. అదే మేము ఓపికగా ఉండి అయ్యో పర్వాలేదులే మనోలే కదా, తెలియగా వాగుతున్నారు, వాళ్ళే తెలుసుకుంటారులే అనుకొని సహనంతో ఓపికతో ఉంటే అది మా చేతకాంతనం అవుతుంది. మీరే బడతలు పడుతున్నారు. అరాచకాలు నిజంగా రోజు రోజుకి చాలా ఎక్కువైతున్నాయి. ఎంత భయంకరంగా తయారవుతున్నారు అంటే అసలు ఇవి జస్ట్ నేను మచ్చుతున్నక్కడ మాత్రమే ఈ 3 ఇన్సిడెంట్లు. నాకు ఈ మధ్యకాలంలో 30 ఇన్సిడెంట్లు జరిగి ఉంటాయి ఇలాంటివి. ప్రతి దానిలో ఇంతేనా? దేనికి మేము శత్రువులం? మీరు రెవెన్యూలో బీసీలు పనిచేస్తే రెడ్ల ఫైళ్లలో మేము సంతకాలు పెట్టాము, రెడ్ల ఫైళ్లు రెడ్లకు ఇవ్వము అని చెప్పి రాసి ఇవ్వండి. మీరు ఏ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నా కూడా మేము బీసీలకి ఎస్సీ ఎస్టీలకి మాత్రమే పనిచేస్తాము, రెడ్లకి చేయం మేము అని రాసి ఇవ్వండి. మా దగ్గర మీరు ఉద్యోగాలు చేయకండి, పుక్కిట్లా చేస్తున్నాము తక్కువగా చేస్తున్నాము అని అరుస్తున్నారు కదా, చేయకండి, ఎవరు చేయకండి, మానేయండి, మా పనులు మేమే చేసుకుంటాము. ఇంతంతా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి సంతకాలు పెట్టి మీరు కుర్చీలో కూర్చోగానే తోపుల్లాగా న్యాయంగా పనిచేసుకుంటూ పోండి. ఓ రాగానే మాకేదో హారతి ఇమ్మని అడగట్లేదు నేను. పోయిన తర్వాత మినిమం మీ డ్యూటీ అన్న మీరు చేయాలి కదా. అంటే రెడ్డకో డ్యూటీ, మీ కులపొలకో డ్యూటీ, ఇంకో కులపొలకి ఇంకో డ్యూటీయా? నేను మొన్న రీసెంట్గా నా కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్, ఏదో కర్మగాలి ఈ మధ్య రియల్ ఎస్టేట్ చేయబట్టి ఎక్కువ నేను ఎంఆర్ఓలను వాళ్ళనే కలవాల్సి వస్తుంది. పాప ఆయన ఒక రెడ్డి ఎంఆర్, ఓ ఎస్సీ అబ్బాయి వచ్చిండు ఆయనకేదో పని చేయమని చెప్పి ఒక ఎస్సీ అబ్బాయి వచ్చిండు. దానిలో ఏదో ప్రాబ్లం ఉంది, ఇది కరెక్ట్గా లేదు, ఈ డాక్యుమెంట్స్ అని మీరు సరి చూసుకోండి, ఒకసారి మీరు ఆర్డీఓ గారిని కలిసి రండి, నేను చెయ్యను అని చెప్పిండు. కథం చెప్పంగానే అక్కడికి వచ్చి దగ్గరకు వచ్చి ఆయన్నే కొట్టుకొని ఆయన జుట్టు ఆయన్నే జరిపేసుకొని బాటిల్ తీసి ఇసిరి కొట్టి కంపు చేసి నేను ఎస్సీ బిడ్డనని చెప్పి మీరు సతాయిస్తున్నారా అని చెప్పి ఆయన కాలర్ పట్టుకున్నాడు. భయపడాల్సిందే, రెడ్డి అయి పుట్టినందుకు భయపడాల్సిందే, నీ అరాచకాలకు భయపడాల్సిందే. నిన్ను నువ్వే కొట్టుకుంటువి, నీ జుట్టు నువ్వే చెరుపుకుంటువి, నీ ఫైళ్ళు నువ్వే ఇసురుకుంటువి, నీ బాటిల్ నువ్వే ఇసురుకుంటువి,
మళ్ళీ రెడ్లు మమ్మల్ని సతాయించిండు, రెడ్డి అయినా పని చేస్తలేడు, రెడ్డి ఎంఆర్ఓ నన్ను బెదిరించిండు, బీసీ బిడ్డను కాబట్టి ఎస్సీ బిడ్డను కాబట్టి పని చేయలేదు అని చెప్పి ఆయన మీద నిందేయడం. నిజంగా ఆయనకు అప్పటి వరకు తెలియదట పాపం. వచ్చిన ఆయన ఎస్సీ అన్న విషయం ఆయనకు అసలు తెలియదట ఎంఆర్ఓ గారికి. కామన్గా అన్ని లీగల్గా ఉంటేనే పనులు చేస్తారు కదా, లీగల్గా ఇది లేదు, మీరు ఆర్టీఓ గారిని వెళ్ళి కలిసి రండి, ఆయన చెప్తే చేస్తాను అన్నారు. అది కూడా తప్పేనా? అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవద్దా? మీరు రాగానే ఇక్కడ కూడా కులం కార్డు వాడుకొని వచ్చి నేను ఎస్సీ నేను బీసీ అని చెప్పగానే టక్కన సంతకాలు పెట్టి పంపించాలా మీకు ఫైల్? ఇట్లా ప్రతి వ్యవస్థలో, అంటే నేను తిరిగినా కాబట్టి నాకు ఇవే నా కళ్ళ ముందుకు వచ్చినాయి. ఇట్లా ప్రతి వ్యవస్థలో మిమ్మల్ని మీరే అవమానపరుచుకుంటున్నారు. మీకున్నటువంటి మదంతో, మీకున్నటువంటి పొగరుతో మిగతా వాళ్ళని అవమానపరుస్తున్నారు. నిజంగా ఒకవేళ మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉన్నట్టు రెడ్లకి గనక ఓసీలకి గనక అట్రాసిటీ ఉంటే ఎంతమంది పోతుంటేనే లోపలికి ఇప్పటికీ? ఎన్ని రకాల అవమానాలు ప్రతి దగ్గర ఇంతేనా? అంటే ఇట్లా రెడ్లని వెయిట్ చేయించుకొని రెడ్ల ఫైల్ కదలకుండా ఉండి రెడ్లకి పనులు చేయకుండా ఉంటే అబ్బా మేము పోటుగల్లం మేము తోపులము వాళ్ళని వెయిట్ చేయించినాము అనుకుంటున్నారా? సహనం నశించి మీ పైన వాళ్ళకి గనక కంప్లైంట్ పెడితే పీకి పెడతారు. అప్పుడు పోయి ఇళ్లలో గోలుగిల్లుకుంటా కూర్చుంటారు. మీరు అంతా పోటుగాళ్ళే అయితే రిజర్వేషన్లు ఎందుకయ్యా మీకు చాపులు? కష్టపడి సంపాదించుకోవచ్చు కదా, కష్టపడి కాలేజీలో సీట్లు సంపాదించుకోవచ్చు కదా, కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు కదా. రిజర్వేషన్లు ఎందుకు? మీ పేర్ల చివర తోకలు ఎందుకు? యాదవ్ అని పెట్టుకుంటాడు, వాడు వచ్చి నీకు రెడ్డెందుకమ్మా రెడ్డెందుకమ్మా అని చెప్పి కామెంట్ పెడతాడు. అవి నోర్లా తాటి మట్టలా? ఏ మాట పడితే ఆ మాటనే మాట్లాడాలా? కులం కార్డులు వాడుకునేది మీరే, రిజర్వేషన్లు తీసుకునేది మీరే, మీ బట్టలు మీరే చింపుకోండి, మీ తలలు మీరే కొట్టుకోండి, మీ చుట్టూ మీరే జరుపుకోండి, మీరు ఇంకా పక్కోళ్ళ మీద పడి కొట్టి మళ్ళీ బావో వాయు అని అడుగుండి. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం? దీనికోసమైనా మీకు రిజర్వేషన్లు ఇచ్చింది? నేనైతే నిజంగా ఈరోజు మార్నింగ్ అబ్బాయి మాట్లాడుతుంటే షాక్. నేను దళిత బిడ్డను కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని. అతనికి ఫోన్ చేసి నేను నీకోసం వెయిట్ చేస్తున్నా అయ్యా, ఆఫీస్ ముందు నన్ను, నాకు కొంచెం ఎమర్జెన్సీ, అది 1 month అయింది నేను అప్లై చేసి, ఇవాళ వరకు ఇవ్వలేదు, కొంచెం రా తమ్ముడు అని చెప్తే నేను ఎస్సీనని చెప్పి బెదిరిస్తున్నారా? మీరు రెడ్డి కాబట్టి నేను తొందరకి రావాలా? అంటే రెడ్డమ్మ వస్తుందని చెప్పి నేను అక్కడ రెడీ కూర్చుంటా అనుకుంటున్నారా? ఇవి మాటలు. దీన్ని ఏమంటారు? గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నప్పుడు ఆఫీసుల్లో ఉండాలి. ఒకవేళ మీరు ఆఫీసుల్లో లేకుండా ఏదైనా పని మీద బయటకు పోతే నేను ఫలానా ప్లేస్లో ఉన్నా అని చెప్పాలి, ఫలానా టైంకి వస్తా అని చెప్పాలి. అంటే కులపోళ్ళు వస్తే ఊరికొచ్చి పని చేస్తారు, వేరే కులపోళ్ళు వస్తే మాత్రం కూర్చోబెట్టి వెయిట్ చేస్తారా? దీనికోసమేనా మీకు రిజర్వేషన్లు ఇచ్చేది? ఎంత భయంకరమైన అరాచకాలంటే నిజంగా రోజు 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 బయటకు వెళ్ళి ఏ పని చేయాలన్నా కూడా ఇవే ఎదురుపడుతున్నాయి. అర్జెంటుగా రెడ్డి సోదరులారా, మనందరం అందుకోవాల్సిన నినాదం ఏంది అంటే బ్యాన్ రిజర్వేషన్స్. ఈ రిజర్వేషన్స్ వద్దు. ఇక కులాలు అంటారా? వాళ్ళు యాదవ్ అని పెట్టుకున్నారు, వీళ్ళు గౌడ్ అని పెట్టుకున్నారు, ఇంకొకరు ఇంకోటని పెట్టుకున్నారు. అది వాళ్ళ ఆత్మాభిమానానికి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకి, వాళ్ళ వృత్తులకి సంబంధించింది కదా. అది ఉండాలా పోవాలా అన్నది తర్వాత తీసుకుందాం. అర్జెంటుగా తీసేయాల్సింది అయితే ఈ రిజర్వేషన్. ఎప్పుడైతే రిజర్వేషన్ తీసేసినామో వీళ్ళకున్నటువంటి కొమ్ములు కట్ చేసినట్టే. కష్టపడి పని చేసుకుంటారు, దాంతో వాళ్ళకు రెస్పెక్ట్ వస్తుంది కదా. రెస్పెక్ట్ అనేది అడుక్కుంటూ వచ్చేది కాదు కదా, ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాల్సింది కదా. మీరు కష్టపడి మీ కాళ్ళ మీద మీరు నుంచుంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది వస్తుంది కదా. అగో మా ఎమ్మెల్యే సబ్ లక్ష్మణ్ అన్న రెస్పెక్ట్ రాలే, అగో వివేక్ అన్న రెస్పెక్ట్ ఇవ్వట్లే, మీలాగానే అడుపు తింటున్నారా? బీసీలలో అగో సంజయ్ అన్న, ఇక్కడికి వస్తే వివేక్ అన్న, మా కమలాకర్ భాయ్, వీళ్ళందరూ బీసీలు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ రావట్లేదు. వాళ్ళందరూ మీలాగానే రిజర్వేషన్లు అడుగు తింటున్నారా? వాళ్ళు మీలాగానే ఎవరన్నా అక్కడికి వేరే వాళ్ళు పోతే, వేరే కులపోలు పోతే మేము మీకు పనిచేయమంటున్నారా? సొంతంగా సంపాదించుకున్నప్పటికీ, వాళ్ళ పలుకుబడితో, వాళ్ళ మంచితనంతో, ఓట్లతో సంపాదించుకున్న పదవులు అయినప్పటికీ అందరినీ సమానంగా చూడట్లేదు. అంటే రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా మీకు పొగర్లు ఎక్కువైతున్నాయి. పుణ్యానికి వచ్చింది కాబట్టి దాని విలువ మీకు తెలియట్లేదు. పోటుగాళ్ళలాగా రిజర్వేషన్లలో ఉద్యోగాలు సంపాదించి పోటుగాళ్ళలాగా తోపుల్లాగా ఫీల్ అవ్వడం కాకుండా మీరు సొంతంగా మీ కష్టంతో ఉద్యోగాలు సంపాదించుకొని అప్పుడు చూపెట్టండి ఈ బల్పుని, ఈ మదంని. అది కూడా గవర్నమెంట్ జీతం తీసుకుంటూ చూపిస్తే ఎవరు ఊరుకోరు. మక్కలు ఇరగదని అక్కడ కూర్చోబెడతారు, మెడలు ఇరుకొడతారు. ఈ 3 ఇన్సిడెంట్లలో నేను ఎందుకు ఒప్పిక పట్టినో తెలుసా? ఆ 3 చిన్న ఏజ్ పిల్లలు, అందులో 2 అన్మ్యారీడ్ పిల్లలు. అంత తిప్పి కొడితే 30-32 years ఉండవు. చిన్న పిల్లలు భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, పైన వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వీళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. సరే ఒకసారి చెప్పి చూద్దాం అనుకున్నాను.
మళ్ళీ 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 రిపీట్ అయితే మక్కలేదు కదని కూర్చోబెడతారు. అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ అన్నదమ్ములారా మళ్ళీ చెప్తున్నాను, మీరు చేసే పని రైటా రాంగా అని ఒకసారి మీకు మీరు ఆలోచించుకోండి. మీరు అనుకున్నట్టు రెడ్లు ఎవరు అట్లా చేయరు. ఒకవేళ రెడ్లు ఎవరైనా అట్లా చేయాలి అనుకుంటే మీరు వెళ్ళే ప్రతి ప్లేస్లో రెడ్లే ఉంటారు. మీరు వెళ్ళి పెట్రోల్ వేయించుకోవాలి అనుకుంటే రెడ్ల బంక్ అయి ఉంటుంది. మిమ్మల్ని లాస్ట్లో రండి అని చెప్పి లాస్ట్లో నిల్చోబెట్టట్లేదు. మీరు కిరాణా షాప్కి వెళ్తే అది వైశ్యాసి, వాళ్ళు ఓసీలే. మిమ్మల్ని అక్కడ నుంచోబెట్టి లాస్ట్లో ఇస్తాం మీకు ఆగు వెయిట్ చేయని చెప్పి కూర్చోబెట్టట్లేదు. మీరు చికెన్ కొనుక్కోవాలి అనుకొని పోతే అది ఖచ్చితంగా ఓసీలదే అయి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళంగానే మిమ్మల్ని లాస్ట్లో రండి అని చెప్పి అక్కడ వెయిట్ చేయించట్లేదు. ఇట్లా మీరు పొద్దున్న లేచి నుండి సాయంత్రం దాకా మీరు వెళ్ళే ప్రతి పనిలోనూ ఓసీలే ఉంటారు. మిమ్మల్ని అట్లా నుంచోబెడితే మీకు ఓకే అంటే నుంచోబెట్టండి. ఇంకొక ట్విస్ట్ ఏంది, మీకు తెలియని విషయం ఏంటి అంటే వాళ్ళని ఎవరు ఏ పయ్యోడు ఏమన్నాడు, వాళ్ళని ఎవరు ఉద్యోగాల నుంచి పీకేయడు. అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ కష్టార్జితంతో పెట్టుకున్నటువంటి బిజినెస్లు అవి. కానీ మీరు చేస్తుంది ఏంది, గవర్నమెంట్ సొమ్ము తింటున్నారు. అంటే మేము కట్టే పన్నుల ద్వారా వచ్చేటువంటి జీతాలతోనే బతుకుతున్నారు. మీ కులం కార్డు వాడుకొని మీరు ఆ ఉద్యోగాలను సంపాదించారు. అంటే దీన్ని ఏమంటారు తెలుసా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడము అంటారు. మీరు మీ డ్యూటీలు సక్రమంగా చేస్తాము అనుకుంటేనే ఉద్యోగాలలో జాయిన్ అవ్వండి. లేదు మేము ఇట్లనే ఫక్కర్లతో ఉంటాము అంటే మీరు బిజినెస్లు పెట్టుకోండి. మీ సొంత బిజినెస్లతో, మీరు కష్టపడ్డ పైసలతో పెట్టుకున్న బిజినెస్లో రెట్లని రానియకండి. ఓసీలని దూరం పెట్టండి, యాక్సెప్టెడ్. అంతేగాని ఇలాంటి చిల్లరేషాలు మాత్రం వేయకండి. మళ్ళీ చెప్తున్నా, కులాలు లేవు, మన్ను లేవు. ఏమైనా ఉంటే కష్టపడండి, కష్టంతో బతకండి. మీరు బట్టలు చింపుకొని వావో వాయు అని అరిచినంత మాత్రాన మీ చుట్టూ మీరు చెరిపేసుకొని మిమ్మల్ని మీరు కొట్టుకొని మీరంతా కొజ్జేషం వేసినా, మీరంతా గయ్యాలేషం వేసినా కూడా ఇక్కడ ఒరిగేది ఏం లేదు. భయపడేటోళ్ళు ఎవరూ లేరు. 1-2 సార్లు చూస్తాం. మీరు ఇట్లా కులం కార్డు వాడితే మెడలు కొట్టి కూర్చోబెడతాం.